బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతుతో గెలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము చేర్చుకోబోమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే భార్య నిర్మలను అసెంబ్లీ ఎన్నికలలో బరిలో దింపుతానని తెలిపారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయం మారదని పేర్కొన్నారు. తాను ఎన్నికల బరిలో ఉండనని చెప్పారు. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఏం డౌట్ లేదుగా, మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యే ఏం డౌట్ లేదుగా, మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నిర్మలనే ఉంటది. మళ్ళీ చెప్తున్నా, ఇంకా 3 ఏళ్ళు ఉండవచ్చు. అయినా సరే నెల 2 నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ అవుతాడని అయితే మీరు కలలు అనుకోకండి. రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్న నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. కాబట్టి ఇక టీజీఐసి చైర్మన్ గా ఇంకెన్నేళ్ళు ఉంది నీకు? ఇంకా 3 నెలలో 4 నెలలో ఉంటుంది. విన్నారా? లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటుంది కదా. కాబట్టి నిర్మల మీకు ఫుల్ టైం ఇస్తున్నది, ఇంకా ఇస్తుంది.